రాష్ట్రానికి ముఖ్యమంత్రినంటూ జగన్ పగటి కలలు కంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదంటూ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఏదైనా స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఆయన్ను ఉత్తుత్తి ముఖ్యమంత్రిని చేయాలి తప్ప జగన్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడని ఆ పార్టీ నేతలు విమర్శించారు. కడప జిల్లాలో స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచి తీరుతుందని, వైకాపా చేసిన సవాలును స్వీకరిస్తున్నామని వారు స్పష్టం చేశారు. మేక్ మై విష్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరికైనా కోరికలు ఉండి ఆ కోరికలు ఇంకా నెరవేరదేమో అనే వాళ్ళకి ఆ కోరికలు నెరవేర్చే దానికోసం ఆ ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్కు జగన్మోహన్ రెడ్డి కోరిక ముఖ్యమంత్రి కావాలని అని ఎప్పుడు చూసినా కూడా నేనే ముఖ్యమంత్రి అని ఎక్కడ పోయినా కూడా చెప్పుకుంటున్నాడు. దానికి ఉదాహరణ మనం ఈ మధ్య చూస్తే 2-3 చోట్ల, నిన్న కూడా అక్కడ విజయవాడలో కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడటము, లేదంటే మన వైజాగ్లో ముఖ్యమంత్రిని తగులుతావా నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ ఆర్గనైజేషన్కి కనీసం మీరు ఏదో ఒక ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక 2 రోజుల్లో ఒక రోజు అతను ఆ ముఖ్యమంత్రి చైర్లో కూర్చుంటే అతని జీవిత కోరిక నెరవేరుతుందని చెప్పేసి, ఎందుకంటే మామూలుగా ముఖ్యమంత్రి కాలేడు. బీటెక్ రవి గెలిస్తే జిల్లాలో ఉండే వాళ్ళందరూ రాజీనామా చేయమను, మేము ఓడిపోతే ఆదినారాయణ రెడ్డి నేను రాజీనామా చేస్తాం. మన జిల్లాలో ఉన్న నాయకులు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాజీనామా చేయమనండి, మేము కూడా రాజీనామాకు సిద్ధం. వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము గెలిచింటే వాళ్ళమ్మ ఎందుకు ఓడిపోయిందో చెప్పాలి. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు రాజశేఖర్ గారి భార్య ఎందుకు ఓడిపోయిందో చెప్పాలా. 175లో 67 గెలిచినారు, 108 ఓడిపోయినారు ఎమ్మెల్యేలు. 25 ఎంపీలు పోటీ జరిగితే 8 గెలిచినారు వైఎస్ఆర్ పార్టీ, 17 సీట్లు కోల్పోయినారు. అదే పనిగా అంటుంటాడు బంగాళాఖాతంలో కలపాలా. ఇప్పటికే వాళ్ళమ్మను కలిపినాడు వైజాగ్లో పోటీ చేసి. మొత్తం పార్టీని బంగాళాఖాతంలో కలపాలని నేను చెప్తాను.